ఈసారి సంక్రాంతికి చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హీరోలందరూ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. పొంగల్ పండక్కి ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ శర్వానంద్ మాత్రం ఎక్కడా సౌండ్ లేదు. ఇంతకీ శర్వా చిత్రం పొంగల్కు వస్తుందా లేదా అన్నది సైలెన్స్ మెయింటైన్ అవుతోంది. కానీ శర్వానంద్ కూడా ప్రమోషన్ మొదలు పెట్టాడు. మెగాస్టార్ థియేటర్కు వచ్చే వరకు వెయిట్ చేశాడు శర్వా. ఇప్పుడు బిగ్ బాస్ థియేటర్స్లోకి రావడంతో శర్వానంద్ కూడా నారీ నారీ నడుమ మురారి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఈసారి సంక్రాంతి పండుగను రెబల్ సాబ్ గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. అందుకే తొలి 3 రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 183 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం 200 కోట్ల వైపు దూసుకుపోతోంది. రాజాసాబ్ తర్వాత మనశంకర వరప్రసాద్ గారి సందడి మొదలైంది. అదే స్పీడ్ లో మాస్ రాజా కొత్త చిత్రం, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలు విడుదలకు సంక్రాంతి సినిమాలుగా క్యూ కట్టిన సంగతి తెలిసిందే. వీటి తర్వాత శర్వానంద్ న్యూ మూవీ నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అవుతుంది. అందుకే శర్వా రిలాక్స్డ్ గా ఉన్నాడు. జనవరి 14న సినిమా రిలీజ్ ఉండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు శర్వా. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కంప్లీట్ చేశాడు. ట్రైలర్ రిలీజ్ చేశాడు. అంతకు ముందు వరుస పెట్టి సింగిల్స్ రిలీజ్ చేశాడు. అందరికంటే ముందే సంక్రాంతి స్పెషల్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేశాడు. సామాజ వరగమన చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ ఇద్దరి ప్రియురాళ్ల మధ్య నలిగే ప్రేమికుడిగా నటిస్తున్నాడు. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించారు. ట్రైలర్ రిలీజ్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమాలో కావలసినంత వినోదం అందుబాటులో ఉందని ప్రేక్షకులకు అర్థమైంది. మరోవైపు ఇదే చిత్రంలో సామాజ వరగమన హీరో శ్రీ విష్ణు గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.